హాయ్ గైస్! పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా 2700 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి జూన్ 30 నుంచి జూలై 14 వరకైతే ఉంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 28 అయితే ఉంటుంది. సో, అప్లికేషన్‌ని త్వరగా అయితే సబ్మిట్ చేసుకోండి. అండ్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళ వెబ్‌సైట్ www.pnbindia.in వెబ్‌సైట్ ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం ఆల్ ఓవర్ ఇండియా సీట్స్ అన్నాం కదా! సో, ప్రతి స్టేట్‌లో ఎలా ఉన్నాయని అయితే ఇక్కడ మనకిచ్చారు. సో, అండమాన్ అండ్ నికోబార్‌లో మొత్తం 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 27 ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అయితే 4 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ స్టేట్స్‌లో డిఫరెంట్ వేకెన్సీస్ లిస్ట్ ఫర్ డిఫరెంట్ కేటగరీస్ అయితే ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు ఏ స్టేట్‌కి ఎలిజిబుల్ అవుదాం అనుకుంటారో, ఏ స్టేట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో అవి ఒకసారి మొత్తం చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ చూస్తే గనక సిటిజన్‌షిప్ ఫస్ట్ వన్. క్యాండిడేట్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అండ్ అలాగే పర్సన్స్ ఎవరైనా మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక ఇలా ఇందులో వచ్చిన వాళ్ళైనా దీనికి ఎలిజిబులే. అండ్ ఏజ్ చూస్తే గనక మినిమమ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. యాజ్ ఆన్ 30/6/2024 సో, జూన్ 30 లోపల ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు దీనికన్నా ఎర్లియర్ దాన్ 30/6/1996 కనుక పుట్టుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే గనక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ అండ్ విడోస్, డివోర్స్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ వీళ్ళకి మాత్రం జనరల్ వాళ్ళైతే 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 38 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ అయితే ఉందన్నమాట. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి అనేది దేని బట్టి బేస్ అయి ఉంటుందంటే అండర్ సెక్షన్ 34 ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016 దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ప్రోసిక్యూట్ పర్సన్ ఇలా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. దాన్ని బట్టి చెక్ చేసుకోండి. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక దీనికి అప్లై చేసుకోవడానికి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్రూవ్డ్ బై గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఏదర్ ఏఐసిటిఈ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ కాలేజెస్ వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క రిజల్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది 30/6/2024 లోపలే వచ్చి ఉండాలి. అండ్ వాళ్ళు యూనివర్సిటీ మీన్స్ బ్యాంకుకి కావాల్సినప్పుడు మార్క్ షీట్ని, డిగ్రీ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ స్టేట్లో ట్రైనింగ్ సీట్స్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఒక రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఆర్ మెడికల్ ఫిట్నెస్. సో, ఎవరైతే అప్రెంటిస్ దీనికి ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళు మెడికల్లీ ఫిట్ అని అనుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటారనమాట. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూస్తే కనుక టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మనకి 2 వీక్స్ బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు అండ్ 50 వీక్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. స్టైపెండ్ చూస్తే కనుక ఎవరైతే అప్రెంటిస్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రూరల్ ఆర్ సెమీ అర్బన్ పీపుల్కి అయితే 10,000, అర్బన్ వాళ్ళకి 12,000, మెట్రో వాళ్ళకి 15,000 రూపీస్ అయితే ఇస్తారు. అండ్ అప్రెంటిస్కి ఎనీ అదర్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ మనకి స్టైపెండ్ అమౌంట్ మాత్రమే ఇస్తారనమాట. అండ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ చూస్తే కనుక ఎవరైతే కనుక దీనికి పీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ ఇవి ఏ అప్రెంటిస్కి అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ప్రతి కాంట్రాక్ట్కి ఒక యూనిక్ కాంట్రాక్ట్ కోడ్ నెంబర్ అనేది ఉంటుంది. అది మనకి అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో ఉంటుందన్నమాట. అది మనకి మధ్య ఉంటుంది బ్యాంక్‌కి, క్యాండిడేట్‌కి. అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్ షెల్ బి టర్మినేటెడ్. ఎందుకు టర్మినేట్ చేస్తారు అంటే ఇఫ్ అప్రెంటిస్ డస్ నాట్ రిపోర్ట్ ఎట్ ద బ్యాంక్స్ ట్రైనింగ్ వెన్యూ. సో, వాడు గనక ఆ వెన్యూ దగ్గరికి రాకపోయినా, డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్స్ అప్పుడు రాకపోయినా ఇలా చేస్తే మాత్రం వాడిని టర్మినేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ అప్రెంటిస్ షెల్ బి ఎంటైటిల్డ్ టు సచ్ హాలిడేస్ యాజ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్యాంక్. సో, ఆ ప్లేస్‌లో వచ్చిన బ్యాంక్ లీవ్స్‌ని బట్టి మనకు కూడా ఇస్తారనమాట. అండ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే గనక అప్లికెంట్స్ ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఈ వెబ్సైట్ www.pnbindia.in వెబ్సైట్‌కి వెళ్ళి అక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ 2024-25 మీద క్లిక్ చేసి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ వెబ్సైట్ www.bfsissc.com ఈ వెబ్సైట్‌లో కెరియర్ ఆపర్చునిటీస్‌ని విజిట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత అప్లికెంట్ దాని ఎగ్జామినేషన్ ఫీ కట్టేసి అప్లికెంట్ రిజిస్ట్రేషన్ చేసి
ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు చేసేటప్పుడు 2 డిఫరెంట్ గవర్నమెంట్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్స్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఏపీఎస్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అండ్ ఎన్ఏటీఎస్ పోర్టల్. ఈ 2 పోర్టల్స్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు వాళ్ళు. ఆధార్ కార్డ్, పర్సనల్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఒక సర్టిఫికేట్ పీడీఎఫ్ ఫామ్‌లో లెస్ దెన్ 1 ఎంబీ ఉండాలి. అండ్ అప్లికెంట్స్ ఎవరైతే సక్సెస్‌ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది ఫ్రమ్ బీఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్‌సి నుంచి అయితే వస్తుందన్నమాట. అండ్ అప్లికెంట్స్ వాళ్ళు ఇచ్చేటప్పుడే పర్సనల్ ఇన్ఫర్మేషన్, కేటగిరీ, నేమ్ ఆఫ్ స్క్రైబ్ ఒకవేళ ఉంటే అవి కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్‌కి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. అవి యాక్టివ్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి వీళ్ళు ప్రతి కాల్ లెటర్ కానీ, అడ్వైజెస్ కానీ, నోటిఫికేషన్స్ కానీ దానికే మనకి సెండ్ చేస్తూ ఉంటారు. అండ్ మనం అప్లికేషన్ ఫీ చూస్తే కనుక చెప్పాం కదా, లాస్ట్ డేట్ జూలై 14 ఆ లోపలైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారానే చేయాలి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్కి ఎలా ఇచ్చారంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ₹400 ప్లస్ జీఎస్టీ 18% పడి ₹472 అయితే అవుతుంది. అండ్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600 ప్లస్ జీఎస్టీ 18%, సో ₹708 పడుతుంది. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ₹800 ప్లస్ 18% జీఎస్టీ ₹944 అయితే అవుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక ఫస్ట్ ఆన్లైన్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ రిటన్ టెస్ట్‌లో మనకి ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. ఇందులో సిలబస్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఆర్ జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుంది. సో టోటల్‌గా 100 క్వెషన్స్, 100 మార్క్స్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ 60 మినిట్స్ అయితే ఉంటుంది. మీరు ఏ మీడియం ఆఫ్ టెస్ట్ తీసుకుంటారనేది మీ ఆప్షన్. అండ్ తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వచ్చి ఓకే ఎగ్జామ్‌కి అనేది సెలెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మనకి ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది చూస్తారు. సో మనం ఏదైతే పర్టికులర్ స్టేట్‌కి మనం ఎలిజిబుల్ అని చెప్పేసి అప్లై చేస్తామో ఆ లాంగ్వేజ్ ఒక రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే 10th కానీ 12th మార్క్ షీట్‌లో ఆ లోకల్ లాంగ్వేజ్‌లోనే చేసుంటే సో వాళ్ళకైతే ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదనమాట. అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్‌గా ఫిట్ ఉండాలన్నమాట దీనికి చేసేటప్పుడు. అండ్ ఫైనల్ సెలక్షన్ దేన్ని బట్టి ఉంటుందంటే వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్‌ని బట్టి అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మన ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాన్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ తర్వాత రిటన్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఈ రెండిటిని బట్టి చూసుకుంటారు. దాని తర్వాత క్వాలిఫికేషన్ ఇన్ మెడికల్ దీన్ని బట్టి చూస్తారు. అండ్ యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్ట్ ఆఫ్ మిస్కండక్ట్. సో మనం ఎటువంటి తప్పులు చేసినా కానీ మనకి ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో అలాంటి ఏం చేయకండి. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో, అప్రెంటిస్ ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎంప్లాయీస్‌గా అయితే ట్రీట్ చేయరు. వాళ్ళకి అలాగే ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావు. అండ్ నెక్స్ట్ ఇలా మనకి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ లాస్ట్ డేట్ 14 జూలై ఆ లోపలైతే అప్లై చేసుకోండి. ఫర్ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ మన అనంతకృషి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.